క్రైస్తవులకి రక్షణ పొందాను, నేను రక్షణ పొందినటువంటి వాడిని, నేను బాప్తిసం తీసుకున్నటువంటి వాడిని, నేను ఇలాగ చేయకూడదని భయమేది? చాలా మందిలో ఈ రకమైనటువంటి విధానము లేకే క్రీస్తులో ఎదగలేకపోతున్నారు. క్రీస్తులో ఎదగడానికి ఆయన మనకిచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశములన్నిటినీ కూడా పొందుతూ ఉన్నాము, వాటిని గ్రహిస్తూ ఉన్నాము, వాటిని అలవర్చుకుంటూ ఉన్నాము. అయితే క్రీస్తులో ఎదగడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? నేను రక్షణలో కొనసాగించాలి, నేను రక్షణ కొనసాగించాలి అని అంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని నీకు అర్థమవుతుందా? తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఏం చేస్తున్నానటండి? ఓర్చుకునిచున్నాను. నేను క్రీస్తు నందలో ఉన్నటువంటి సమస్తాన్ని నేను ఓర్చుకున్నాను. అందుచేత మీరు ఏర్పరచబడినటువంటి వారు. మీరు ఎవరటండి? ఏర్పరచబడినటువంటి వారు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందల రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును కూడా ఏం చేస్తున్నానంటే అండి, ఓర్చుకొనుచున్నాను. ఇదిగో నువ్వు ఏర్పరచబడ్డావు, రక్షణ కొనసాగించడానికి ఏర్పరచబడ్డావు. రక్షణ ఏం చేయడానికండి? కొనసాగించడానికి ఏర్పరచబడినటువంటి వాడువు. ఓరకనే వచ్చి కూర్చుని వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి వాడు అయితే మాత్రము కాదు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరిచాడు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు కనబడుతూ ఉన్నది. ఆ ఏర్పాటు ఏం కనబడుతుందండి అంటే అండి, నువ్వు రక్షణను కొనసాగించు. నువ్వు రక్షణ ఏం చెయ్యి? ఇప్పటికే చాలా మంది మీరు ఎన్ని పర్యాయములు వారిని సంప్రదించి ఫోన్లు